నమస్కారం. వెల్లాడోస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శావల్యపురం శ్రీరామ పబ్లిక్ స్కూల్ నందు కమ్యూనిటీ హెల్పర్స్ ఎగ్జిబిషన్. కళాకారుల అభివృద్ధికి గుమ్మడి కళాపీఠం కృషి చేస్తుంది. గుమ్మడి సమాజంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ప్రజలకు సేవలు అందించే వృత్తులు, సేవలను విద్యార్థులకు పరిచయం చేయడమే కమ్యూనిటీ హెల్పర్స్ ఎగ్జిబిషన్ యొక్క ముఖ్య ఉద్దేశమని పాఠశాల కరెస్పాండెంట్ కేవీఆర్ మోహన్ చంద్ అన్నారు. మండల కేంద్రమైన శ్రీరామ పబ్లిక్ స్కూల్లో కమ్యూనిటీ హెల్పర్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ కేవీఆర్ మోహన్ చంద్ మాట్లాడుతూ, దేశ ప్రజలందరికీ ఆహారాన్ని అందించే రైతు, ఆరోగ్య సేవలు అందించే వైద్య సిబ్బంది, ప్రజలకు రక్షణ కల్పించే పోలీసు, దేశాన్ని రక్షించే సైనికులు విధి విధానాలు విద్యార్థులకు నేర్పించడం జరుగుతుందన్నారు. విద్య అంటే మూస పద్ధతిలో బట్టి కొట్టి చదవడం కాదని, వారి చుట్టూ ఉన్న పరిసరాల్లోని సమాజ సేవకులు వివిధ వృత్తుల గురించి ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి ఈ ఎగ్జిబిషన్ దోహదపడుతుందన్నారు. ఎగ్జిబిషన్ వలన చిన్నారులకు పరిశీలన, గ్రహింపు, వ్యక్తపరచడం వంటి అంశాలు తేలికగా అర్థమవుతాయన్నారు. శావల్యాపురం శ్రీరామ పబ్లిక్ స్కూల్లో ఈరోజు కమ్యూనిటీ హెల్పర్స్ అంటే సమాజంలో ఉన్నటువంటి వివిధ రకాల వృత్తులు, సేవకుల గురించి ప్రాథమిక స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులకు అవగాహన కల్పించే దానికోసం కమ్యూనిటీ హెల్పర్స్ ఎగ్జిబిషన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు ఉన్నటువంటి మన సమాజంలో అనేక వృత్తులు, అనేక మంది సమాజ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కూడా మరి మన సమాజంలో మనం చూస్తే రైతు దేశానికి వెన్నుముక, దేశానికి మొత్తం ఉన్నటువంటి ప్రజల జీవన విధానానికి అవసరమైనటువంటి ఆహార పదార్థాలను అందిస్తున్నటువంటి రైతు, మరి అదేవిధంగా టీచరు, మరి విద్యా వైజ్ఞానికంగా విద్యాపరంగా అనేక అంశాల గురించి తెలియజేస్తూ అనేక వృత్తులు తయారు చేసినటువంటి వృత్తి ఉపాధ్యాయ వృత్తి. ఈ రకంగా మరి వీళ్ళందరూ కూడా అన్నం పెట్టేవాడు రైతు. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి వివిధ వృత్తులు, వాటి మధ్య ఉన్నటువంటి సమన్వయం, ఆ వృత్తులు మనకి సమాజంలో మనకి ఏ రకమైనటువంటి సేవలు అందిస్తున్నాయి. మనం కూడా రానున్నటువంటి కాలంలో మంచిగా చదువుకొని మనం ఆ రకమైనటువంటి ఉన్నత స్థాయికి ఎదిగి ఈ సమాజానికి సేవ చేయాలనేటువంటి లక్ష్యంతో విద్యార్థులకు అవగాహన కల్పించే దానికోసం ఈ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ లో మరి చిన్నారులు, మరి ఫ్యూచర్ లో వాళ్ళు కావాలనుకున్నటువంటి డాక్టర్ గాను, సైనికులు గాను, మరి ట్రాఫిక్ పోలీస్ గాను, రక్షక భటుక పోలీస్ గాను, లాయర్ గాను, టీచర్ గా అనేక రకాల వృత్తుల్లో మేము రాణిస్తాము, మేము సమాజానికి సేవ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా విద్యార్థులు బుడిబుడి మాటలతో మాట్లాడటం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. ఆ రకంగా విద్యార్థులకు అవగాహన కల్పించడానికి కోసం ఈ నిర్వహించినటువంటి ఎగ్జిబిషన్ విద్యార్థులకి బాగా ఉపయోగపడిందని చెప్పేసి తెలియజేస్తున్నాం. స్థానిక నర్సరావుపేట రోడ్డులోని గంగినేని ఫంక్షన్ హాల్లో గీతంశ విద్యా సంస్థల వారి గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గీతంశ విద్యా సంస్థల కరెస్పాండెంట్ మాలపాటి కోటిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్, ఏజీపీ ముప్పాల జ్ఞానేశ్వరరావు, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు గుండాల స్వేనోం, మున్సిపల్ స్టాండింగ్ కమిటీ కౌన్సిలర్ నక్కా రమణరావు, పివి సురేష్ బాబు హాజరయ్యారు. ముందుగా అతిథుల చేతుల మీదుగా చిన్నారులకు సర్టిఫికేట్ల ప్రదానోత్సవం చేసి బహుమతులు అందజేశారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ, చిన్నారులు క్రమశిక్షణతో ఉంటూ చక్కగా చదువుకోవాలని, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆశీర్వదించారు. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను అలరించాయి. ధనలక్ష్మి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో ఎంపీఈడి చదువుతున్న విద్యార్థి పవన్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వారు ఆర్వీఆర్జేసీ ఇంజనీరింగ్ కళాశాలలో చౌడవరంలో నిర్వహించిన టోర్నమెంటులో బంగారు పతకం సాధించారు. ఈ టోర్నమెంటులో నాగార్జున యూనివర్సిటీ కింద ఉన్న అన్ని డిగ్రీ, పీజీ కళాశాలలు పాల్గొనడం జరిగింది. ఇందులో ధనలక్ష్మి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వారు ఈ టోర్నమెంటులో బంగారు పతకం సాధించారు. ఈ కాలేజీ టీం నుండి వినుకొండకు చెందిన విద్యార్థి పవన్ కెప్టెన్ గా వ్యవహరించి బంగారు పతకాన్ని సాధించడం అభినందనీయమన్నారు.
అంతరించిపోతున్న కళలను వెలికితీస్తూ దుర్భరమైనటువంటి జీవితాల్ని గడుపుతున్నటువంటి కళాకారుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం కోసం గుమ్మడి కళాపీఠం నిరంతరం శ్రమిస్తూ ఉందని వ్యవస్థాపక అధ్యక్షులు గుమ్మడి వెంకటేశ్వరరావు అన్నారు. బొల్లపల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కళాకారులతో శావలపురం మండలం కార్యాలయం వద్ద కళాకారులు పడుతున్నటువంటి ఇబ్బందులను తెలియజేస్తూ అదేవిధంగా కళాకారులకు ప్రతి మండలంలో కళాకారుల కాలనీ ఏర్పాటు చేయాలని, సాంస్కృతిక విభాగం నుండి వచ్చే నిధులను కళాకారులకే కేటాయించాలన్నారు. ప్రభుత్వం కింద ఉన్నటువంటి దేవాలయాల్లో కళాకారులకు, వాయిద్య కళాకారులకు అవకాశం ఇవ్వాలని వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆఫీస్ కార్యాలయ సిబ్బందికి అందజేశారు. బొల్లాపల్లి మండలంలో బొల్లాపల్లి తహసీల్దార్ గారి కార్యాలయం వద్ద బొల్లాపల్లి మండలానికి చెందినటువంటి కళాకారులతోటి వారికి మెమోరాండం ఇవ్వడానికి ఇక్కడికి సమావేశమయ్యాం. గుమ్మడి కళాపీఠం ఆధ్వర్యంలో ఈ యొక్క కళాకారుల సమస్యల్ని గౌరవనీయులైనటువంటి బొల్లాపల్లి మండల తహసీల్దార్ గారికి మెమోరాండం ఇచ్చే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. సమస్యలు ఏమిటంటే, ఈ రోజున కళాకారులు వారి యొక్క వృత్తుల్ని వదులుకొని పొలాల బాట పడతా ఉన్నారు, వివిధ రకాల పనులు చేసుకుంటూ ఉన్నారు. భారతదేశ సంస్కృతికి విలువలతో కూడినటువంటి కళల్ని అందించేటటువంటి కళాకారులు నేడు దైన్యమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అంతరించిపోతున్నటువంటి కళాకారుల్ని ఆదుకోవాలని గుమ్మడి కళాపీఠం 5 మండలాలు తిరిగి కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి అర్జీలు ఇచ్చే కార్యక్రమం కూడా చేపడతా ఉన్నాం. ఈ రోజున కొత్తగా కొన్ని యొక్క పద్ధతులు డీజేలు అనేవ్వండి, వేరే సిస్టంలు అనేవ్వండి, కళాకారులకు అవకాశాలు లేకుండా పోతూ ఉన్నాయి. ఈ డీజేల వల్ల విపరీతమైనటువంటి శబ్ద కాలుష్యం పెరిగి కళాకారుల చేతి వృత్తులు కనుమరుగైపోతూ ఉన్నాయి. డీజేల వల్ల వాయిద్య పరికరాల వాళ్ళని తీసుకోకుండా ఆ యొక్క డీజేల మీద కార్యక్రమాలు నడుపుతూ కళాకారుల పొట్టలు కొడతా ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి, సాంస్కృతిక విభాగం నుంచి వచ్చేటటువంటి నిధులు కళాకారులకు అందాలి. ఏదైతే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి గుళ్ళల్లో, దేవాలయాల్లో ఈ యొక్క నైవేద్యాల కోసం, దేవునికి కైంకర్యాలు అందజేసే దానికోసం వాయిద్యాలని వాడాలి. ఆ ఉత్సవాల్లో వాయిద్య కళాకారుల్ని తీసుకోవాలనేది మా ప్రధాన డిమాండు. అదేవిధంగా ఈ రోజున కళలు ఆదరణ లేక, కుటుంబ పరిస్థితి గడవక, ఇళ్ళు లేక అనేక మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రతి మండలానికి ఒక కళాకారుల కాలనీ కావాలనేది ఈ గుమ్మడి కళాపీఠం డిమాండ్ చేస్తూ ఉంది. వీటన్నిటి మీద ప్రభుత్వం ఆలోచించాలి, కళాకారులకి న్యాయం చేయాలి, అంతరించిపోతున్నటువంటి కళలను కాపాడుకోవాలి, కళాకారుల జీవితాలని మెరుగుపరచాలని చెప్పని ఈ సందర్భంగా మేమందరం కూడా బొల్లాపల్లి మండలం కళాకారులుగా మా యొక్క ఆవేదన తెలియజేస్తూ మెమోరాండం మన బొల్లాపల్లి మండల తహసీల్దార్ గారికి అందజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి హాజరైన కళాకారులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ నెల 23వ తేదీన సర్దార్ షాహిద్ భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా వినుకొండలో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందని సిపిఐ ఎంఎల్ పార్టీ నాయకులు తెలియజేశారు. ఈ ఏనుగుపాలెం రోడ్డు నుండి ప్రారంభమవుతుందని, ఈ ర్యాలీలో విద్యార్థులు, పట్న ఆటో కార్మికులు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.